పొత్తుల్లో భాగంగా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, ఫైన్ అమ్మా. ఎలా జరుగుతోంది క్యాంపెయినింగ్? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. చక్కటి సమన్వయంతో అవుతా ఉంది క్యాంపెయినింగ్. మొత్తం 3 పార్టీలతో కలుపుకొని ముందుకు 3 పోతున్నారు. పార్టీలు, జనసేన 3 అభ్యర్థులు ఉన్నారు, యా సార్. తెలుగుదేశం 4 టీడీపీ అభ్యర్థులు నుంచి ఉన్నారు. ఉన్నారు, నేను బీజేపీ నుంచి ఉన్నాను. 1+7 చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. అందరూ అసెంబ్లీకి పోటీ చేసేటువంటి అందరు అభ్యర్థులు కూడా ఓకే, చాలా కంఫర్ట్గా ఉన్నారు నాతో. ఫస్ట్ ఒక విషయం చెప్పాలి సార్. అసలు నేను రాగానే ఎంటర్ అవుతానే నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే బీజేపీలో మీది ఇల్లు తర్వాత కిషన్ రెడ్డి గారు, మీకు తెలుసు కదా, కిషన్ రెడ్డి గారు మీకు ఫ్రెండ్ కూడా బాగా స్నేహితులు. సో మీ ఇద్దరి ఇల్లు చాలా చిన్నగా, అంటే వాట్ ఐ మీన్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉండటం అనేది నేను కెరియర్ స్టార్ట్ చేసినాక పాలిటీషియన్స్ని ఎక్కడ కూడా ఇంత చిన్న ఇళ్లలో చూడలేదు. మీ ఇద్దరినే చూసిన, అందులోనే బీజేపీ వాళ్ళే ఇలా ఉంటారా ఏంటి సింపుల్గా? బీజేపీ వాళ్ళు అనేది కాదు, కిషన్ రెడ్డి గారు కూడా సామాన్య కార్యకర్త, యా, శ్రీనివాస్ వర్మ గారు కూడా సామాన్య కార్యకర్త. దానికి తోడు నేను అంటానంటే అవసరానికి మించిన ఇల్లు ఎవరికి అవసరం లేదు. ఇల్లు అనేది ప్రెస్టేజ్ సింబల్గా స్టేటస్గా ఉండాలనే దానికి మేము వ్యతిరేకం. మాకు ఎంత అవసరమో అంతలో మేము అడ్జస్ట్ అవుతాం. యాక్చువల్గా దీనికన్నా పెద్ద బిల్డింగ్ నేను చాలా కట్టగలను. నేను బిల్డర్ని బేసికల్గా, ఇవన్నీ నేనే కట్టా. ఇంట్లో నేను ఉంటాం, నా భార్య అమ్మ నాన్న ఉంటాం, 4 గదులు ఉంటాయి, చక్కగా 2 హాల్స్ ఉంటాయి. మేము సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని బంధించి కూర్చుని 4 డోర్లు తీసుకుని ఎవరైనా కలవాలంటే 3 సెక్యూరిటీ గార్డులు తీసుకుని దానికి మేము వ్యతిరేకం. రైట్ సార్, సూపర్. అసలు మిమ్మల్ని అసలు శ్రీనివాస్ వర్మ అనే కంటే కూడా బీజేపీ వర్మ అని అంటుంటారు. ఈవెన్ మీ ఆధార్ కార్డులో కూడా బీజేపీ వర్మ అని ఉంది, బోర్డ్స్ లో కూడా బీజేపీ వర్మ అని ఉంది. అంటే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండటం వల్లనే మీకు అలా పేరు పడిపోయిందా? అంతే అండి, ఎగ్జాక్ట్లీ. వాస్తవంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరన్నా వచ్చి మా ఇళ్ళ దగ్గర కూడా అడిగిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీ వర్మ అంటే మీరు రైల్వే స్టేషన్లో దిగి ఆటో వాడిని కానీ రిక్షా వాడిని కానీ బీజేపీ వర్మ గారు ఇల్లు అంటే తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే నేను పార్టీతో అంత మమేకమై కలిసి పనిచేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 34 సంవత్సరాలు నా చైల్డ్హుడ్ నుంచి. సో ఈ ఊళ్ళో కాదు, జిల్లాలోనే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంటే 90% మందికి తెలియదు. బీజేపీ వర్మ అంటేనే అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా ఉంటుంది. కాబట్టి అందరూ నా పోస్టల్ అడ్రస్ ఉంటుంది. మీరు అన్నట్టు నా ఆధార్ కార్డులో కూడా వాళ్ళు ఎలా పెట్టారో ఉన్నాయి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని పెట్టి బీజేపీ వర్మ అని పెట్టారు. ఇంకోటి సరే, ఇప్పుడు నిలబడినటువంటి 6 ఎంపీ ప్లేసెస్ కోసం ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, అందరిలో కూడా మీరు ఒక్కళ్ళే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా పలు రకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి చాలా మంది, అంటే ఎవరైతే అనలిస్టులు ఉంటారో వాళ్ళు మాట్లాడుతారు. ప్లస్ అనేది కాదు, మిగతా వాడు కూడా 5 భారతీయ జనతా పార్టీలో సీరియస్గానే పనిచేస్తున్నారు. అంటే 2014లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. 14లో వచ్చారు కొంతమంది, 19 ఎన్నికల తర్వాత కొంతమంది వచ్చారు. వచ్చిన కానీ బీజేపీలో సిన్సియర్గా పనిచేస్తున్నారు. నేను 19 నుంచి పనిచేస్తున్నాను కాబట్టి బీజేపీలో ఒక హోమ్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రాష్ట్రంలో శ్రీనివాస్ వర్మ ఒక కార్యకర్తకి గుర్తింపు ఇచ్చారు. శ్రీనివాస్ వర్మ పూర్తిగా ఆర్గనైజేషన్ మనిషి. నేను అంటే ఆర్గనైజేషన్ కోసమే పనిచేస్తాను. నేను నా సొంత పనులు అంటూ ఏమి ఉండవు. తెల్లారి లేని కానీ పార్టీ ఏం పని చెప్పుద్ది, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే ఏ జిల్లాకి వెళ్ళమంటుంది, ఎక్కడికి టూర్కి వెళ్ళమంటుంది, ఇదే నా పని. కాబట్టి అన్ని జిల్లాలు తిరుగుతాను, కార్యకర్తలందరితో మేము పనిచేస్తాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా చాలామంది ముఖ్యులకి ఈ పొత్తుల్లో కారణంగా పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నాలో వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 6 క్యాండిడేట్లో నేను ఆర్గనైజేషన్కి, కొంతమంది కార్యకర్తలకి కంఫర్ట్. వాళ్ళు కూడా చాలా కాలం నుంచి బీజేపీకి పనిచేస్తున్నారు, అందులో అనుమానం లేదు. చాలా అనూహ్యంగా ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి మీరు ఎంపీగా అనౌన్స్ చేయబడ్డారు. చాలా మంది ఇక్కడ ఆశావాహులు ఉండారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు అసలు ఇది ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు అని విన్నాను నేను. మీరు అసలు ఎమ్మెల్యే అసెంబ్లీ కోసం అడిగారని చెప్పేసి కూడా అంటా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా రావడం అనేది ఏమనిపిస్తుంది మీకు? అనూహ్యమని కాదు కానీ రాజకీయాల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను అసెంబ్లీ అడిగిన మాట వాస్తవం. ఆ అసెంబ్లీని అడిగినటువంటి అసెంబ్లీ సిట్టింగ్ సీటు ఉండి, పైగా ఫస్ట్ జాబితా అనౌన్స్ చేసేటప్పటికి మేము ఇంకా పొత్తుల్లో భాగస్వాములు కాలేదు. ఫస్ట్ జాబితాలోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని సిట్టింగ్ సీట్లని అనౌన్స్ చేశారు. తర్వాత 20 రోజులకి మేము పొత్తుల్లోకి వెళ్ళాం. అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రచారం చేసుకోవడం, వ్యక్తిగతంగా అక్కడ అసెంబ్లీ క్యాండిడేట్లు వేళ ఎవరైతే 2 ఉన్నారో రెబల్గా పోటీ చేస్తున్నటువంటి వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మిత్రులు మాకు బాగా.
ఆ కాంట్రవర్సీలోకి ఎందుకులే అని నేను లైట్గా ఉన్నా. పార్లమెంట్కి నా అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలించింది. ఎలా అంటే నేను 2009లో ఎంపీకి ఆల్రెడీ కంటెస్ట్ చేస్తున్నా. ఇది నాకు ఫస్ట్ టైం కాదు. ఈ నర్సపూర్ పార్లమెంట్కి పోటీ చేశాను. నా చైల్డ్హుడ్లోనే నేను 27-28 సంవత్సరాల వయసులో ఉండగానే కృష్ణరాజు గారు ఎంపీ అభ్యర్థిగా పెట్టినప్పుడు నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి ఆ ఎలక్షన్ని ముందుకు నడిపించాను. అలాగే గంగరాజు గారు 2014లో ఎంపీ అభ్యర్థి అయినప్పుడు పొత్తుల్లో భాగంగా నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి అన్నీ నేనే పనిచేశాను ఎలక్షన్. సో నాకు ఎన్నికల్లో పనిచేయడంలో, ఆర్గనైజేషన్ నడిపించడంలో అనుభవం ఉంది. కాబట్టి పార్టీ నా అభ్యర్థిత్వాన్ని పరిశీలనకు తీసుకుంది. రకరకాల పేర్లు వచ్చినప్పుడు ఆర్గనైజేషన్కి ఒరిజినల్గా ఎవరైతే మనం సిస్టంలో పనిచేశారో ఆ కార్యకర్తలను మనం ప్రమోట్ చేయాలి. అందులో భాగంగానే 2014లో మాణిక్యాలరావు గారికి అవకాశం ఇచ్చారు ఇక్కడ మా జిల్లాలో. ఇవాళ మరి బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సామాన్య కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఒక కార్యకర్తల నుంచి ఒక నాయకుడిని తయారు చేసుకోకపోతే ముందు ఆర్గనైజేషన్ పని నడవడం కష్టం. కాబట్టి అందులో భాగంగా నేను అంతగా కోరుకోనప్పటికీ కూడా అది ఒక నా మీద పార్టీకి ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి, లేకపోతే నా సమర్థత మీద పార్టీకి ఉన్నటువంటి నమ్మకం కానీ, ప్రజలతో నాకు ఉన్నటువంటి పరిచయాలు, పార్టీ అన్న అబ్జర్వ్ చేస్తాను. మా వాళ్ళు కూడా సర్వేలు చేశారు, బీజేపీ నాయకత్వం సర్వేలు. ఈ జిల్లాలో ఎవరు ఏంటనే విషయాలు పరిశీలించి నా అభ్యర్థిత్వాన్ని పార్లమెంటరీ బోర్డు అంటే చాలా సుప్రీం బోర్డు బీజేపీలో 11 మంది సభ్యులు ఉండేటువంటి బోర్డు. దానికి తోడు వెంటనే ఇంచుమించు నాన్ కాంట్రవర్షియల్గానే కొంత చర్చ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు అమిత్ షా గారు శ్రీనివాస్ వర్మ గారిని ఫైనల్ చేయండి, ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పారు. కానీ మీరు అనౌన్స్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే 3 నియోజకవర్గాలు జనసేన ఉన్నారు మీ అసెంబ్లీ అంటే మీ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ చెప్తున్నాను, తర్వాత 4 వచ్చేసి టీడీపీ నుంచి ఉన్నారు, వాళ్ళందరూ కూడా అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి వాళ్ళ అధిష్టానానికి నివేదించారు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. వాళ్ళు నా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే 7 శాసనసభ్య అభ్యర్థులు ఆ మన్నాడు సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి వాస్తవం. ఓకే, కానీ అది నన్ను మార్చమని కాదు. అది ఎప్పుడైతే వాళ్ళు కూర్చున్నారో బయటికి రాంగ్ ఇండికేషన్స్ వచ్చాయి. చాలా గౌరవప్రదమైనటువంటి చర్చ జరిగింది అక్కడ. 7 అభ్యర్థులు కూర్చున్నారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కూర్చున్నారు, సీతారామలక్ష్మి గారు, గోవింద్ బాబు గారు, జనసేన అధ్యక్షులు కూర్చున్నారు. ఇక్కడ చర్చ ఏ విధంగా జరిగిందంటే ఈ సీట్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. అభ్యర్థి ఎవరనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం, మన పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు. చాలా జెంటిల్మెన్ డిస్కషన్ జరిగింది అక్కడ. కానీ మనం కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి ఎవరో వస్తే ఏదో ఊహించుకున్నారు కాబట్టి కొంత వస్తుందని శ్రీనివాస్ వర్మ గారు రైట్, ఆ పార్టీకి అంతకన్నా బెటర్ క్యాండిడేట్ లేరు, చాలా మంచి క్యాండిడేట్. ఎందుకంటే వాళ్ళందరితో పాటు ఈక్వల్గా నేను రాజకీయాల్లో పనిచేశాను. వాళ్ళు 7 వ్యక్తిగతంగా నాకు మిత్రులు, రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాల్లోకి రాకముందు నుంచి మిత్రులు వాళ్ళు నాకు. కాబట్టి ఆ విషయంలో మనం ఒకసారి కొంత క్లారిటీ కోసం కూర్చున్నారు తప్పించి అసలు నా అభ్యర్థిత్వాన్ని మార్చమని ఈ 4 తెలుగుదేశం అభ్యర్థులు కూడా చంద్రబాబు గారు నాయుడు గారిని అడగలే, జనసేన అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగలే. వాళ్ళు ఇదే చెప్పారు, రైట్ క్యాండిడేట్ అండి, బెటర్ క్యాండిడేట్ బీజేపీకి శ్రీనివాస్ వర్మ. కాకపోతే కొంత ఆయన ఎబో యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఆయనకి అంటే మాకులాగే అందులో కూడా చాలామంది మిడిల్ క్లాసే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యేటప్పటికి. కాబట్టి శ్రీనివాస్ వర్మ గారి విషయం సీరియస్గా తీసుకుని కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ విషయం ఆలోచించండి అనేది, కానీ అసలు నన్ను మార్చమనే విషయం ఎప్పుడూ లేదు. ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి ఈ సందర్భంలో, ఎన్నికల్లో ఫైనాన్స్ అనేది సర్వసాధారణం, అందులో మా ప్రాంతంలో మరీ ఎక్కువ ఉంటుంది. ఈవేళ నాకు 7 చాలా చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ అభ్యర్థులు ఆయా అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తారో శ్రీనివాస వర్మ గారు కూడా అదే విధంగా సహకరిస్తారు, అందులో అనుమానం లేదు. ఈలోపు ఈ కన్ఫ్యూజన్ అంతా అనవసరం. ఇంకొకటి ఏమి నడుస్తుందంటే సోము వీర్రాజు గారితో రికమెండ్ చేయించి వైఎస్ జగన్ గారే మిమ్మల్ని ఇక్కడ అభ్యర్థిగా వచ్చేలాగా చేశారు, రఘురామ కృష్ణరాజు గారిని రానియకుండా చేసేందుకని చెప్పేసి ఆయనే స్వయంగా అన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఏమన్నా ఉందా? నిజంగా మీకు రికమెండ్ చేశారా? మీరు పైరవీలు చేశారా? పైరవి అన్న మాటకు వస్తే చెప్తున్నానండి, అసలు నా డిక్షనరీలో పైరవి అనే పదం ఉండదు. పైరవీలకి పూర్తి వ్యతిరేకని, ఎంతసేపు ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తా. ఈ 5 సంవత్సరాల్లో నేను పార్టీ రాష్ట్ర సెక్రటరీని, కార్యదర్శిని, చాలా కీలకమైనటువంటి కమిటీలో సభ్యుడిని. ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళానో చెప్తే మీరు నమ్మరు, 2 సార్లు వెళ్ళా 5 yearsలో ఓన్లీ. అక్కడ కూడా ముఖ్యమైనటువంటి పార్టీ సమావేశాలకు వెళ్ళా. ఇంకా పైరవి కానీ దానికి నేను 35 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి పనిచేసిన
ఈ రోజు వరకు ఏ నామినేటెడ్ పదవి చేయలే, ఈవెన్ చిన్నదైనా. ఎందుకు చేయలేదంటే మా పార్టీ నాయకత్వం అనేక సార్లు నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తుంది, నీ బయోడేటా ఇవి అంటే నేను ఇవ్వను. నేను నామినేటెడ్ పోస్ట్కి వ్యతిరేకం. నాయకుల్ని పట్టుకుని పైరవీ చేసి తెచ్చుకోవడం నేను వ్యతిరేకం. మనం పెట్టుకుని ఢిల్లీలో నేను 4 రోజులు కూర్చుంటే వస్తుంది, పెద్ద సమస్య కాదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు లోపు బీజేపీలోకి వచ్చిన వాళ్ళు కూడా వచ్చినాయి. కానీ నేను అసలు దానికి ప్రయత్నం చేయను. పార్టీ మనల్ని గుర్తిస్తుంది. ఎప్పుడైనా సరే నేను ప్రజల నుంచి పోటీ చేసి చట్టసభలకి వెళ్ళాలి, లేదంటే పార్టీ పనిచేయాలి. నేను ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా నేను చేశాను, కౌన్సిల్లో బీజేపీ పక్ష నాయకుడిగా చేశాను. ప్రజల్లోంచి ఎన్ని కావాలనేది నా యొక్క ఆలోచన. లేదంటే కాముగా పార్టీ పని చేద్దాం, అంతకు మించి వేరే ఆలోచన ఉండదు. రఘురామకృష్ణంరాజు గారు, మరి మీ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మీతో కానీ మీరు ఆయనతో కానీ మాట్లాడారా, లేకపోతే కలిశారా? ఏమన్నా మీరు అన్నదే, రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు సీట్ రావడంలో జగన్ చేసి సాయం ఏముంటుందండి. ఆయన అభ్యర్థిని పెట్టారు కదా, ఇప్పుడు విస్తృతంగా అభ్యర్థి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కాకపోతే కొంతమంది పేర్లు పరిశీలన వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం కొన్ని యాంగిల్స్లో నాది తీసుకుంది. నేను రఘురామకృష్ణరాజు గారు అయ్యాక కలిసామా, మాట్లాడామంటే మాట్లాడుకున్నాం. 2-3 సార్లు కలిసాం. నిన్నకాక మొన్న పవన్ కళ్యాణ్ గారుని చంద్రబాబు నాయుడు గారు తణుకొస్తే కూడా అక్కడ కలిసాం. చాలాసేపు పక్కన కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే వీటన్నిటికీ మించి మీకు విషయం నేను చెప్పాలి, ఆయన నేను వ్యక్తిగతంగా చాలా స్నేహితులు. 2014లో నేను అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఆయన ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు, ఇదే నడ్డా గారు జనరల్ సెక్రటరీ, వీళ్ళిద్దరి సమక్షంలో ఆయన బీజేపీలో జాయిన్ చేశాం. కాబట్టి అప్పటి నుంచి ఆయన ఎవరు వచ్చినప్పుడు మేము కలవడం, మాట్లాడుకోవడం, హైదరాబాద్ వెళ్తే ఫోన్ చేసుకోవడం. మాకు వేళ రాజకీయంగా పార్టీ నన్ను అభ్యర్థిగా పెట్టింది, ఆయన కూడా ఆశించారు. ఆయన ఆల్టర్నేటివ్ అవకాశాలు కూడా ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయనకి నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అంటే కూటమిలో ఎవరు వచ్చినా, కూటమిలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైనా కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి నేనే పోటీ చేస్తా అని పదే రఘురామకృష్ణంరాజు గారు అంటుండేవాళ్ళు. ఆయనకి ఆ విశ్వాసం ఉందండి. తెలుగుదేశం నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఆయనలో పెంచింది. ఆయన సిట్టింగ్ ఎంపీ, జనరల్గా సిట్టింగ్ ఎంపీ వచ్చినప్పుడు పార్టీ ఇస్తుంది అనేటువంటి నమ్మకం ఆయన పెట్టుకున్నారు. కారణాలు ఏమైనా కానీ అవకాశం నాకు ఇచ్చింది. ఆయన కూడా మేము ఇప్పటివరకు వ్యక్తిగతంగా నేను ఒక మాట కూడా అనుకున్నది లేదు. ఇప్పుడు ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా అంటే సీటు మారుస్తారని కొంతమంది అది కూడా మాట్లాడుతున్నారు. మరి నరసాపురం సీటు మారుతుందని న్యూస్ పేపర్లో వస్తున్నాయి, ఇవాళ కూడా వచ్చింది, యూట్యూబ్లో వస్తున్నాయి, టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. అంటే అవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్లో పెరిగానండి. మా పార్టీలో సిస్టమ్ నాకు తెలుసు. మా సిస్టంలో ఒక్కసారి పార్లమెంటరీ బోర్డు అనౌన్స్ అయ్యాక అది మారాలి అంటే అది మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్, అంత ఈజీగా అయ్యేటటువంటిది కదా. మాది ఒక నేషనల్ పార్టీ, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారం నడుచుకునేటువంటి పార్టీ. నాకైతే ఒక్క నిమిషం కూడా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుండి ఎప్పుడూ కూడా అసలు నాకు అసలు డౌటే లేదు. నేను ఎప్పుడూ నా నాయకత్వానికి ఫోన్ చేసి, ఏమండి నాకు ఇలా ఇబ్బందిగా ఉంది, ఇదేంటి వాస్తవా నిజమా, ఏమన్నా మారుస్తున్నారో నేను అడగలే. ఎందుకు అడగలేదు, నాకు నా పార్టీ మీద నమ్మకం ఉంది. నా నాయకత్వం కూడా అసలు దాన్ని ఏం పట్టించుకోలే, మీడియాలో వచ్చి అట్లేదేంటి. పైగా నన్ను పార్టీ ఏ ప్రాతిపదికన ఎంపిక చేసింది? 34 సంవత్సరాలు పార్టీ పనిచేసిన కార్యకర్తగా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఎంపిక చేసి ప్రకటించింది. దీన్ని మళ్ళీ మార్చడం అంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరికీ సంబంధించినటువంటి విషయం, శ్రీనివాస్ వర్మ కాదు. కాబట్టి పార్టీ అసలు 0.01% కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ బీసీ అభ్యర్థిని ఫస్ట్ టైం బరిలోకి దించింది వైసీపీ, అది కూడా ఒక మహిళను. సో ఇక్కడ మరి మీ విజయ అవకాశాలు, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం అంతా కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అని అంటూ ఉంటారు. సో మీరు బీసీలతో కూడా చాలా క్లోజ్ ఉంటారు, వాళ్ళతో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారని చెప్పి, మరి మీ విజయ అవకాశాలు వీటన్నిటిని కంపేర్ చేసుకున్నప్పుడు మీ విజయ అవకాశాలు ఎలా? ఇప్పుడు బేసికల్గా ఒక విషయం అండి, కులం పేరుతో మనం పార్టీ మ్యాండేట్లు ఇచ్చి ప్రజల్ని విడగొట్టాలి అనుకుంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఏ కులానికి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ కులం వారంతా ఆ కులం అభ్యర్థి కూడా వెళ్ళిపోతారనడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ రాష్ట్రంలో అనేక విషయాలు ఉన్నాయండి. ఒకటి మోడీ గారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, బీసీ లేడీ అభ్యర్థి ప్రకటించారు,
వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మాకు 30-40 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తులే, ఓకే మేమేం కొత్త కాదు. ఓకే కానీ నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో తెల్లారు లేచిన కాంచి బీసీలతోనే ఉంటా, అదే సామాజిక వర్గంతో ఉంటా. మా పార్టీలో పాకా సత్యనారాయణ గారు అని మిత్రులు ఉన్నారు, ఓకే ఇప్పుడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. బీజేపీలో ఆయన చాలా సీనియర్, 1980 నుంచి అంతకుముందు జనసంఘ నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్త. వాస్తవంగా నేను బీజేపీలో జాయిన్ అవ్వడానికి 90లో ఆయనే కారణం. వేళకి మేము నెల రోజులు రోజు సగం రోజు ఆయన నేను ఇదే సామాజిక వర్గానికి ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉన్నారో ఓకే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన నేను ఇప్పుడు కలిపి ఉంటాం. ఇప్పుడు కూడా ఈవేళ పొద్దు నుంచి ఇప్పుడు వరకు కలిపి ఉన్నాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఆయన ఆఫీస్లో ఉన్నా. ఆయన ఆ కులానికి సంబంధించి జిల్లాలో మంచి నాయకుడు. ఓకే నన్ను 90లో నేను స్టూడెంట్స్ యూనియన్లో పనిచేస్తుంటే నా దగ్గరికి 1-5 సార్లు వచ్చి దాన్ని బీజేపీలో చేర్పించి ఆవేటి వరకు నుంచి ఈవేటి వరకు కూడా నన్ను మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తి, నన్ను నడిపించేటువంటి వ్యక్తి అదే కులానికి చెందినటువంటి పాకా సత్యనారాయణ గారు. అందుకే మీరు ఎక్కువ వాళ్ళతోటే ఉంటారు, వాళ్ళతో మంచి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి విన్నాను నేను. అవును ఖచ్చితంగా ఆ కులంలో నాకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా నాకు చెప్పాలంటే నాకు ఉన్న కులాలందరికంట నాకు ఆ కులంతో చాలా ప్రతి ఊర్లో కుల పెద్దలందరితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నా మీద పెద్దగా కుల ప్రభావం కనపడుతుందని నేను అనుకో. ఇప్పుడు యూజువల్గా ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి వచ్చారంటే మిగతా 2 పార్టీలు చాలా మంది ఆశావకులు ఉంటారు, మనం ఇందాక అనుకున్నట్లు. సో వాళ్ళు అయ్యో మిస్ అయిపోయింది, ఇది టీడీపీకి వస్తే బాగుండు, ఇది జనసేనకు వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మీరైతే చేస్తూనే ఉండుంటారు నాకు తెలుసు. బట్ అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి? ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఒక తాటి మీదకి వచ్చేసాం. ఫస్ట్ ఒక వారం రోజులు కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. అవి అన్నిటికీ నేను ఆన్సర్ చేసుకుంటూ వచ్చా. ఈ అన్నిటికీ నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పూర్వం నుంచి రిలేషన్ ఉండడం అనేది చాలా ఉపయోగపడింది. ఇప్పుడు అందులో కొంతమంది రాజకీయాల్లోకి రావడం నాకు తెలుసు. అంటే రాజకీయాల్లో ఆడికన్నా నేను ముందు నుంచి ఉన్నా. అంటే నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు, నేను ఎంపీని కాకపోవచ్చు. సో అప్పటి నుంచి ఉన్న పరిచయాలు నా మీద వాళ్ళకున్న 2009లో మీరు కంటెస్ట్ చేశాను. నాకు మీద వాళ్ళకున్న ఒక మంచి అభిప్రాయం, వర్మ క్యారెక్టర్ ఉన్నాడు, క్వాలిటీ ఉన్నాడు, సిన్సియర్ ఆర్గనైజేషన్ మనిషి. నేను పెద్దగా ఈ పైరువీలు చేయను, అజాత శత్రువు ఒక రకంగా అంతే. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడం ఉండదు. అన్ని పార్టీలతో వ్యక్తిగతంగా బాగుంటారు మనోళ్ళు అనుకున్నప్పుడు, మంచివాళ్ళు. పార్టీ పరంగా ఎవరి కార్యక్రమాలు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్స్ ఇద్దరికే, జనసేన ప్రెసిడెంట్కి, టీడీపీ ప్రెసిడెంట్కి, వాళ్ళందరూ కూడా చక్కగా నన్ను ప్రోత్సహించి ఈవేళ ఏమి ఇష్యూ లేదండి, అసలు ఏమి ఇష్యూ లేదు. ఇది ఇప్పుడు ఇంకా ఇదే నడుస్తుంది కదా, మారుస్తారు అదొకటి క్లోజ్ అయితే ఆ 10% కూడా క్లోజ్ అయ్యి. మోడీ గారి మేనియా మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడకు ఆయన ఏమన్నా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా మీ ప్రచారానికి? తప్పనిసరిగా వస్తారండి. అవునా? ఈ పార్లమెంటు పరిధిలో మోడీ గారి సభ, అమిత్ షా గారి సభ పెడతాం. ఇంకా మాకు షెడ్యూల్ రాలేదు. మోడీ గారి మేనియా అంటే ఈవేళ మోడీ గారిని ప్రజలే కాదండి, అన్ని పార్టీల్లో కూడా మోడీ గారికి అభిమానులు ఉన్నారు. వైసీపీలో కూడా మోడీ గారికి అభిమానులు ఉన్నారు, తెలుగుదేశంలో మోడీ గారికి అభిమానులు ఉన్నారు. ఇవాళ ఆయన చేసేటువంటి అభివృద్ధి కింద స్థాయిలో అన్నింటికీ వెళ్ళింది. ముఖ్యంగా బీసీలకి ఆయన చేసినటువంటి బీసీలకు సంబంధించి 27 మంది మంత్రులు ఇవాళ క్యాబినెట్లో ఉన్నారు. అంటే క్యాబినెట్లో 35% ఆఫ్ మినిస్టర్స్ బీసీలు ఉన్నారు. బీసీ కమిషన్కి చట్టభద్రత కల్పించారు, మీకు తెలిసే ఉంది. రాజ్యాంగం చట్టం చేశారు. 18 బీసీ కులాలకు సంబంధించి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయా వృత్తులకు సంబంధించి పనిముట్లు ఇచ్చి 25,000 కోట్లు కేటాయించి 2 లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇస్తున్నారు బీసీ కులాలకు సంబంధించి. సాక్షాత్ ఆయనే బీసీ మన ప్రధానమంత్రి కులం గురించి చెప్పుకోదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు. ప్రధానమంత్రి గారు బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో బీసీల్లో కూడా పెద్ద ఎత్తున మోడీ గారికి మద్దతు ఉంది. మోడీ గారి మేనియా వేళ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇది నా గెలుపుకి దోహదపడుతుంది అనేటువంటి విషయంలో ఏమీ అనుమానం లేదు. ఈ 10 ఏళ్లలో మీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు కావచ్చు, లేదు అంటే కొన్నిట్లో బాగా ముందుకెళ్ళి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇలాంటి ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేదంటే 376 ఆర్టికల్, కశ్మీర్ విషయం, ఇట్లా రకరకాల ఇష్యూస్లో, తర్వాత సంక్షేమ పథకాలు, లేదంటే సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు, వీటన్నింటినీ ఎలాగ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? మేము గత 6 నెలలుగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం.
ఓకే. అన్ని విలేజ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయించాం. అన్ని విలేజ్ల్లో కూడా జరిగింది. మేము కూడా ప్రతిసారి చెప్తున్నాం, ఇవాళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలే. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో జగన్ గారు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు దాదాపుగా లేవు. ఓకే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్రానికి వచ్చేటప్పటికి పేరు మార్చారు, జగనన్న కాలనీ అయింది. సర్వశిక్ష అభియాన్ రాష్ట్రానికి వచ్చేటప్పుడు పేరు మార్చారు, నాడు నేడు అయ్యింది. ఇవాళ అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకి, గర్భిణీ స్త్రీలకు కానీ పసిపిల్లలకు కానీ ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ఇదంతా మక్కి రూపాయికి రూపాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేదే. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెన్షన్లో భారతీయ కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉంది. ఉజ్వల యోజన పథకం ఈవేళ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. 8,000 రూపాయల విలువైనటువంటి గ్యాస్ స్టవ్, సిలిండరు. తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి సిలిండర్లో 300 రూపాయల సబ్సిడీ. ఈవేళ జలజీవన మిషన్ కింద ఇంటింటికి ఉచితంగా పైపు కనెక్షన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదే రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆయన అమలు అయితే చెప్పచ్చు, వైసీపీ కానీ జగన్ గారు కానీ. అసలు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్సు ఎందుకు బీజేపీ వర్మ గారికి ఓటేయాలి అంటే ఏం చెప్తారు? బీజేపీ వర్మ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఫస్ట్ పాయింట్, దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి, అదే సమయంలో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, చాలా అభివృద్ధి. ఈవేళ నర్సాపురంలో వశిష్ఠ వారధి మీద వంతెనకి 400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ జిల్లాలో టిడ్కో హౌసెస్ దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి 2 లక్షల ఇళ్లు కేటాయించడం జరిగింది. విశ్వకర్మ యోజన, లేకపోతే ఈవేళ రైల్వే ప్రాజెక్టులు నర్సాపురం టు కోటిపల్లి రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వని కారణంగా నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఈవేళ రైల్వే ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరించే విధంగా అండర్ టన్నెల్స్ నిర్మించారు ఈ జిల్లాలో, రైల్వే అండర్ టన్నెల్స్. అదేవిధంగా అమృత భారత్ స్టేషన్స్ కింద 3 రైల్వే స్టేషన్లు గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన నిట్టు తాడేపల్లిగూడెంలో 800 కోట్లతో సుందరంగా నిర్మించారు. ఇవి కోస్తా తీర ప్రాంతం, కోస్టల్ హైవే, ఫిషర్మెన్కి ఎక్కువగా ఉండేటువంటి తీర ప్రాంతం అది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వీటి కారణంగా బీజేపీ వర్మ గారికి ఓటేయాలి. ఇంకో పాయింట్ ఏంటి ఆఖరిదే, బీజేపీ వర్మ గారి గురించి కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి కూడా ప్రజలు ఓటేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో మీ అందరికీ తెలిసి వేళ 34 సంవత్సరాలు ఒకే పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఈవేళ దొరకడం చాలా కష్టం. అది నేను గొప్పగా చెప్పుకోవడంలే. నేను బీజేపీ పార్టీలో పనిచేయడం మొదలెట్టినప్పుడు బీజేపీ పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులు, అంటే 2 పార్లమెంట్ సభ్యులు ఉండగా ఆ పార్టీలో చేరి, పైగా దక్షిణాదిలో ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో నేనేదో ఎమ్మెల్యేని అవుతాను, పార్లమెంట్ సభ్యులు అవుతాను అనేటువంటి ఆశ ఉంటుందా? ఉండదు. నేను సిద్ధాంతం కోసం చేరా. ఏదైతే 370 ఆర్టికల్ ఆ రోజుల్లోనే నా బుర్రకి ఎక్కింది. అదేవిధంగా ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అనేటువంటి నినాదం, ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎక్కింది. ఆ ఎక్కి ఆ వయసులో నేను బీజేపీలో చేరి మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇవాళ వరకు పనిచేస్తున్నానంటే నాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, పట్టుదల ప్రజలు అర్థం చేసుకోవాలి. అవకాశవాదిని కాదు అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి సామాన్య కార్యకర్త, ప్రజాప్రతినిధి అయితే చక్కగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపెడతాడు. ప్లస్ మన అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు మనలో మనిషిగా. మేము చాలామంది ఎంపీలు ఇక్కడ ఎట్లుంటారంటే పొద్దున్న రావడం, సాయంత్రం అసలు యాక్సెస్ కష్టం ఎంపీలతో. నాకు యాక్సెస్ లేదు, నాకేమీ సెక్యూరిటీ ఉండదు, నేనే పోతా ప్రజల్లోకి. నాలాంటి ప్రజాప్రతినిధికి ఒకసారి అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త ప్రజాప్రతినిధి అయితే ఏ విధంగా పనిచేస్తాడు అనేటువంటి విషయంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ ప్రాంత ప్రజలకు వస్తుంది. అందుకని మాకు ఓటు వేయాలని అడుగుతున్నాను. ఒకవేళ మీరు గెలిస్తే నర్సాపూర్ పార్లమెంట్కి ఇమ్మీడియట్గా ఏం చేయదలుచుకున్నారు? 5 ఏళ్లలో ఏం చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి. నర్సాపూర్ పార్లమెంటు అంతా మన కోస్తా తీరంతో నిండు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముందుగా సాగునీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థ సర్వనాశనం అయింది. ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ముందుగా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ఆలోచన చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు తేవడం ద్వారానే ఇది పరిష్కారం అవుతుంది, కానీ పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధులతో ఇది సాధ్యం కాదు. కేంద్రంలో నాకు ఉన్నటువంటి పరిచయాలు, నేను బీజేపీ జాతీయ నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి 10-12 మంత్రులతో నేను ఫోన్లో మాట్లాడగల రిలేషన్ నాకు ఉంది. ఈ పరిచయాలన్నీ ఉపయోగిస్తాను.
అదేవిధంగా ఇది ఆక్వా హబ్, ఇది చేపలు రొయ్యల రైతుల సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు ఎదురు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే రొయ్యల రైతులు ఉన్నారో వారందరూ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో కానివ్వండి, సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉండడం వల్ల కానివ్వండి, సీడ్ విషయంలో క్వాలిటీ దెబ్బతింటం కానివ్వండి, సరైనటువంటి ధర లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆక్వా రైతులకి సమస్యలు ఉన్నాయి, ఆక్వా ఎక్స్పోర్టర్కి సమస్యలు ఉన్నాయి, ఆక్వా వ్యాపారస్తులకి సమస్యలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది విశాఖపట్నాన్ని, భీమవరాన్ని. టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే ఏదైతే ఒక ఏరియా ద్వారా మన ప్రభుత్వానికి, కేంద్రానికి, దేశానికి విదేశీ మార్గద్రవ్యం లభిస్తుందో దానికి టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ఎగుమతుల ద్వారా విదేశీ మార్గద్రవ్యం వస్తుంది కాబట్టి ఎగుమతులు ప్రోత్సహించాలి కాబట్టి ఫారిన్ కరెన్సీ మనకు అవసరం కాబట్టి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇవాళ నేషనల్ హైవేస్ తప్పించి ఎక్కడ మా ప్రాంతంలో 1 కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేం. ఆ నిధులు తేవడం ద్వారా ఏదైతే లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా హైవేస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి తెరుస్తా అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా, తప్పనిసరిగా తీసుకురాగలుగుతాననేటువంటి నమ్మకం ఉంది. ఆ విధంగా తీసుకురావడం ద్వారా కొంతమంది యువకులకు ఉపాధి కలిగేటువంటి అవకాశాలు కల్పిస్తా. వీటన్నిటికీ మించి కూడా నిరంతరం ఢిల్లీలో ప్రజాప్రతినిధులు కానీ, అధికారులను కానీ, పార్లమెంట్ సభ్యులు ఇతర తోడ్పాటుతో మంత్రులను కానీ అవసరమైతే నేను ప్రధానమంత్రి దగ్గర కూడా నేను వెళ్ళి కూర్చుని మా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, మీకు ఏమన్నా కొంత బడ్జెట్ అలాట్ చేయండి అనేటువంటి పరిస్థితి నాకు ఉంది, అవకాశం నాకు ఉంది. సరే, ఒక న్యూస్ వినిపిస్తుంది ఏంటి అంటే ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా అది బీజేపీ వర్మ గారి దగ్గరుండి చేయాల్సిందే, ప్రతిదీ ఆయనే చూసుకుంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా ఆయన నుంచే వస్తూ ఉంటుందని చెప్తా ఉంటారు. ఎందుకు మీరు తప్ప ఎవరు లేరా? నిజమైన అసలు అది అంటే ఎవరు లేరా అంటే నాకు ముందు నుంచి అలవాటు అండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా కార్యక్రమం తీసుకుంటే అది భారీగా చేయాలి. అసలు ఆతిథ్యం ఇవ్వటంలో రాజులు అనేవాళ్ళు చాలా ముందుంటారు. సరే ఆతిథ్యం సరే అండి, ఆతిథ్యం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటాం. పార్టీ మీటింగుల్లో కూడా అది ఎంత పెద్ద మీటింగ్లు అన్నా రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో మీ కిషన్ రెడ్డి గారి పరిచయం అంటున్నారు కదా, కిషన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కూడా ఇక్కడ నేను 2 సార్లు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టా. ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు నేను హైదరాబాద్లో తగిలితే అదే అడుగుతూ ఉంటారు, భీమవరం వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు, మీరు రావాలంటే. నేను పొలిటికల్ పార్టీ కార్యక్రమం చేయాలంటే ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి. మొన్న కూడా ఈ మధ్యన ఒక 7-8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టాను. ఒక పండగలా చేస్తా ఊరంతా. అంటే ఇంకా ఏదో బీజేపీ యాక్టివిటీ నడుస్తుందని ఇంక జిల్లాలో ప్రజలందరికీ తెలియాలి, పొలిటికల్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ విధంగా భారీగా చేయడానికి అలవాటు. సో మా రాష్ట్ర పార్టీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి కూడా మాకేం పెద్దగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అక్కడ కూడా అంతే, అక్కడ కూడా బోల్డ్ ఖర్చులు అవి ఉంటాయి. అన్నీ మేము వ్యక్తిగతంగా చెయ్యాలి. మాకు ఎవరిని చందా అడిగేటువంటి ఒక అలవాటు లేదు. ఎందుకంటే మేము కూడా కొంచెం గౌరవంగా గర్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. డబ్బులు అడిగితే మళ్ళీ లోకు అవుతాం అనే ఉద్దేశంతో మేము కలెక్షన్కి దూరంగా ఉంటాం. మళ్ళీ మన వ్యక్తిగతంగా మన ఇమేజ్ పాడవుతుంది అనేది దృష్టిలో. అందుకని నేను ఎక్కువ శాతం నా సొంత డబ్బులతో చేయడానికే ప్రయత్నం చేస్తాను. నేను ఇంట్లో ఖర్చు తగ్గించుకుంటా, నా సొంత అవసరాలు మానేసుకుంటా, పార్టీకి అనేటప్పటికీ ఖర్చు పెట్టాల్సిందే ఏదో ఒకటి చేసి. ఈ మధ్యన కూడా 40 లక్షల రూపాయలు పెట్టి చక్కటి ఆఫీస్ కట్టాం, జిల్లా ఆఫీస్. ఎన్నికల కోసం కాదు, పార్టీ కొత్త జిల్లా ఏర్పడింది కదా మాది, ఏలూరు ఉండేది ఉమ్మడి జిల్లాకి. సో విడిపోయింది కాబట్టి పార్టీకి ఒక జిల్లా ఆఫీస్ కావాలని కేంద్ర పార్టీ అడిగినప్పుడు నా సొంత స్థలం ఉంటే కన్స్ట్రక్షన్ 40 లక్షలు పెట్టి పార్టీకి కార్యాలయం ఇప్పుడు అందులోనే నడుస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ మేజర్ శాతం ఎక్కువ నేనే భరాయించి పార్టీ కార్యక్రమానికి ఆర్థిక వనరుల విషయంలో నేను లోడ్ చేయనండి. ఎందుకంటే నేను సంపాదించిన దాన్ని నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు అంటే నేను ఏబో యావరేజ్ ఇప్పటికి కూడా నేను నా దగ్గర ఏమీ అసలు లేదని నేను చెప్పను. 100 కోట్లు 150 కోట్లు లేదు ఎన్నికలకి. ఎందుకు లేదంటే నేను సంపాదించినట్టు నేను ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదింస్తే ఒక 50-60 లక్షలు నేను పార్టీకే ఖర్చు పెడతాను. నా కోసం నేను ఎప్పుడు ఆలోచించుకోవాలి, నేను డబ్బు దాచుకోవాలని ప్రయత్నం చేయలే. నేను చాలా హాండర్ ఫీల్ అవుతానండి. ఎందుకంటే చాలామంది అడుగుతారు, ఇన్నేళ్ళు అయిపోయింది పార్టీ నీకేం చేసింది, మాకు బాధగా ఉంది నేను చూస్తుంటే, ఇంకో పార్టీలో ఉంటే నువ్వు ఈ పార్టీకి ఎమ్మెల్యే అయ్యేవాడు, లేకపోతే మున్సిపల్ చైర్మన్ అయ్యేవాడు, లేకపోతే ఎంపీ అయ్యేవాడు అంటారు.
కానీ పార్టీ నాకు ఏమి ఇచ్చిందంటే పార్టీ నాకు చాలా ఇచ్చిందని చెప్తాను. వేళ నాకున్న ఐడెంటిఫికేషన్ ఒక బీజేపీ వర్మగా నేను తెలియని వ్యక్తి ఉన్నాడు ఈ జిల్లాలో. నేను కిల్లికోట దగ్గరికి వెళ్తే సార్ మీరు వరం బీజేపీ వరం గారు కదా అంటాడు. సోడా కాగితే ఎక్కడో టీ కాగితే ఆ కాఫీ హోటల్ మీరు బీజేపీ వరం గారు కదా అంటాడు. రోజు పేపర్ చదువుతాడు, టీవీలు చూస్తాడు. నేను వెళ్తాను అక్కడ ఉద్యమాలకు, అది ఇచ్చింది పార్టీ మీకు. అది ఇచ్చింది కదా. ఇప్పుడు నా దగ్గరికి 1000 కోట్లు ఉన్నోళ్ళు రోజు 10 మంది వచ్చి నన్ను కలుస్తారు. 500 కోట్లు ఉన్నోళ్ళు, 400 కోట్లు ఉన్నోళ్ళు వచ్చి నన్ను కలుస్తారు. ఓకే, ఇది మరి పార్టీ ఇచ్చిన గౌరవం తప్పించి బీజేపీ లేకపోతే ఈ వర్మ సాధారణ వర్మ. అవును, నా దగ్గర డబ్బు ఉండి ఉండొచ్చు ఒక 300-400 కోట్లు. ఈ డబ్బు ఉంటే ఎవడొస్తాడు నా దగ్గరికి? అవును, నేను వర్మ కాబట్టి, బీజేపీ కాబట్టి వచ్చింది. నాకు ఆ వ్యక్తిత్వం ఉంది. కానీ నాకు పార్టీ కొన్ని 100 కోట్ల కన్నా ఎక్కువ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది. ఫైనల్గా ఒక్క పర్సనల్ క్వశ్చన్ అండి. నేను ఇందాక చాలా మందిని చూశాను మీ ఇంట్లో, వాళ్ళందరూ జనరల్గా ఎంపీగా క్యాండిడేట్ ఉన్నారు అంటే చాలా మంది ఉంటుంటారు. అట్లా ఏమో పబ్లిక్ అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళంతా మీ సిస్టర్స్ అని చెప్పి, మీరంతా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి. ఇవాళ రేపంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఈ టైంలో మీరు ఇప్పటికీ ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కంటిన్యూ చేయటం అంటే? మా ఇంట్లో కంటిన్యూ అవుతుందండి. అది బేసికల్గా మేము స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మా తాతగారు 7 సంవత్సరాలు జైలు ఉన్నారు, కఠిన కారాగార శిక్ష అనుభవించారు, తామరపత్ర అవార్డు గ్రహీత. ఆయన చాలా హిస్టరీ ఉంది ఆయన. సరే, మా నాన్నగారికి 3 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్. మా ఫాదర్కే మేము 3 అక్కలు. నాకు నేను ఒక్కని, అక్కల తర్వాత 3. చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు కూడా మా సిస్టర్స్, మా బావలు, మా మేనళ్ళు, మేనగోళ్ళు ఒకే బిల్డింగ్లో మేము కింద ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు, పై ఫ్లోర్లో నేను ఉంటాం. మా ఫాదర్కి మదర్కి మా 4 సంతానం రోజు కనిపిస్తాం. నలుగురు ఆయనకు తలొకళ్ళు తల 6 గంట కూర్చుని మా ఫాదర్ మదర్. ఎందుకంటే బేసికల్గా ఫస్ట్ నుంచి మా ఐడియాలజీ ఏంటంటే మానవ సంబంధాలు ఇంపార్టెంట్. కరెక్ట్ అండి, కరెక్ట్. మనుషులు ఈవేళ మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. అవును, అవును. హ్యూమన్ రిలేషన్స్ ప్రయారిటీ తగ్గిపోయింది. కరెక్ట్, అది కరెక్ట్. డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఒకే కుటుంబం డబ్బుకే ప్రాధాన్యత లేదు అసలు. ఒకే కుటుంబంలో ఒకటి దగ్గర 100 కోట్లు ఉంటే ఇంకోటికి పాపం సరిగ్గా గడవని పరిస్థితి కూడా ఉంటుంది. సొంత అన్నదమ్ములు అంత వేరియేషన్ వస్తుంది. ఒకటి సక్సెస్ అవుతాడు ఒక యాంగిల్లో, ఒకటి సక్సెస్. సో మేమేంటంటే మా అక్కలు కానీ, మేము కానీ, మా బావలు, మా మేనళ్ళు, మేనగోళ్ళు, హ్యూమన్ రిలేషన్స్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి కుటుంబం అది. అందుకే నేను కార్యకర్తలతో కూడా ఆ విధంగా ఉంటా, ప్రజలతో కూడా ఆ విధంగా ఉంటా. ప్రజలతో కూడా నాకేమీ పెద్ద హద్దులు ఉండవు. మనుషులు మనంతా ఒకటే. మనంతా మన దగ్గర డబ్బు లేకపోయినా, ఆడి దగ్గర డబ్బు ఉన్నా, నా దగ్గర డబ్బు ఉన్నా, ఇంకోటి దగ్గర లేకపోయినా, అవన్నీ మనకు సంబంధం లేనటువంటి విషయం. రోజువారీ కార్యక్రమాలు వాటితో మనకు సంబంధం ఏముంది? కాబట్టి ఆ విధంగా మానవ సంబంధాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే కుటుంబం కాబట్టి మేమంతా ఇప్పుడు కూడా కలిపి ఉంటాం. ఈ విషయంలో మీకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నిరుపమ్ గారు.